బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మరో 4 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. దీనికి తోడు గురువారం మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఈ వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో జనజీవనం స్తంభించే అవకాశం ఉంది. తెలంగాణలో ఈరోజు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, భూపాలపల్లి, మహబూబాబాద్, సూర్యాపేట, వరంగల్, సిద్దిపేట, సిరిసిల్ల, కామారెడ్డి, కరీంనగర్, మెదక్, భువనగిరి జిల్లాలకు ఈ హెచ్చరికలు వర్తిస్తాయి. అలాగే ఈ నెల 25 నుంచి 27 మధ్య కూడా రాష్ట్రంలో కుండపోత వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లోని ఈ రోజు నుంచి 4 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. ముఖ్యంగా మంగళ, బుధవారాల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో, గురు, శుక్రవారాల్లో కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలుంటాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, అల్లూరు, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అనకాపల్లి, కాకినాడ జిల్లాలకు పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా విశాఖ, ఎన్టీఆర్, ఏలూరు, తిరుపతి, నెల్లూరు, నంద్యాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. భారీ వర్షాలకు తోడు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ నేపథ్యంలో హోర్డింగ్స్ చెట్ల కింద శిథిలావస్థలో ఉన్న భవనాల సమీపంలో ఉండవద్దని సూచించింది. పిడుగులు పడే అవకాశం ఉన్నందున వర్షం కురిసే సమయంలో పొలాల్లో పనిచేసే కూలీలు, రైతులు, పశువుల కాపర్లు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని రోజుల పాటు వర్షాలు కురుస్తాయంటే రేపటి నుంచి 4 రోజుల పాటు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఏపీలో ఏ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారంటే అనకాపల్లి, కాకినాడ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. భారీ వర్షాలు ఉంటాయంటూ వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకటన.